పోతన భాగవతము కూర్మావతారము జగన్మోహిని అమృతము పంచుట భాసుర కుండల భాసిత నాసాముఖ కర్ణగండ నయనాంచలయై త్రిసతియగు సతిగని దేవాసుర యోధంపు మోహమందే నరేంద్ర. పరీక్షిత్ మహారాజా, ఆ మోహిని అవతారం ధరించిన కర్ణాభరణాల తలతల మెరుపులు ఆమె ముక్కుకు ముఖానికి చెవులకు చెక్కిళ్లకు కనుగొనలకు మనోహరంగా వ్యాపిస్తున్నాయి. అలా లక్ష్మీదేవితో సాటిరాగల ఆ అందగత్తెను చూసిన దేవతలకు రాక్షసులకు అందరికీ మనసు చెదిరిపోయింది అని ఈ పద్య భావము. అలా దేవదానవులు సిద్ధపడుతున్న సమయంలో అసురులకు అమృతము పోయుట పొసగదు పాములకు పాలు పోసిన మాట్కిన్ దొసగగు నంచును వేరొక దెసగూర్చుండగా పెట్టి దేవాహితులన్. రాక్షసులకు అమృతం పోయడం అంటే పాములకు పాలు పూసినట్లే ఆపదలు కలిగిస్తుంది అంటూ మోహినీదేవి అసురులను అందరినీ ప్రత్యేకంగా ఒక ప్రక్క కూర్చోబెట్టింది అని ఈ పద్య భావం. అలా దేవదానవులను రెండు వేరువేరు వరుసలుగా కూర్చోబెట్టింది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.